ట్రెండ్ ని ఫాలో అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది. కాలేదు. ట్రెండ్ సెట్ చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. చేయలేదు. ఏకంగా ట్రెండ్ క్రియేట్ చేశాడు. నాగ్ చరిత్రని మార్చలేదు, చరిత్రని సృష్టించాడు. చాలా మందిలాగా అప్పటికే వేసిన రహదారిపైకి రాలేదు. కొత్త దారులు కనిపెట్టేందుకు అడవిలోకి అడుగుపెట్టాడు. అదో అరణ్యకాండ. అపజయాల క్రూర మృగాలు ఎదురయ్యాయి. భయపడలేదు. ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి. వెనుదిరగలేదు. శివతాండవం చేశాడు. ఆ కొత్తదనాన్ని చూసి పరిశ్రమ అంతా షాక్ అయింది. ఆ న్యాచురాలిటీ నచ్చి జనం జైత్రయాత్ర వచ్చారు. కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగు సినిమా దారి మారింది. నాగ్ పునాదులు కదిలించాడు. పాత గోడల్ని పగలగొట్టాడు. సరికొత్త దుర్గంగా ఎదిగాడు. శివకి ముందు, శివ తర్వాత అని తెలుగు సినిమా 2 అధ్యాయాలుగా విడిపోయింది. అక్కినేని నాగార్జున అంటే ఏంటో అందరికీ అర్థమైంది. గీతాంజలి, శివ 2 మైలురాళ్లు. సినిమాలు ఇలా కూడా తీస్తారా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయారు. తర్వాత ప్లాఫ్లు ఎదురైనా చూపులు తిప్పుకోలేదు. కొత్త టాలెంట్ కోసమే వెతికాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్ ని దర్శకులుగా మార్చాడు. డిఫరెంట్ శాఖల్లో ఉన్న వాళ్ల చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. స్టన్నింగ్ బ్యూటీస్ ని హీరోయిన్స్ గా మార్చాడు. ఆడియన్స్ ఆకలి తీర్చాడు. బాలీవుడ్ లో కూడా కాలు పెట్టాడు. మల్టీ స్టారర్స్ ని పరుగులు పెట్టించాడు. విభిన్న జానర్స్ తో విజృంభించాడు. నెగటివ్ షేడ్ చూపించడానికి భయపడలేదు. విలన్ గా మారటానికి కూడా వెనకాడలేదు. తొలి అడుగు విక్రమ్ నుంచి కూలీ దాకా నాగ్ నట ప్రస్థానం అదో ప్రయోగాల పయనం. 100 చిత్రాల మైలురాయిని చేరుకోబోతున్న కింగ్ నాగ్కి విష్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్డే.